జైరాబాద్ పోలీసులు ఈరోజు బైక్ అఫెండర్లు ముగ్గురిని పట్టుకొని వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 5:30 ఎస్ఐ గారు అండ్ నేను సిఐ గారు సిబ్బంది అందరం కలిసి మన నేషనల్ హైవే 65 ఫ్లైఓవర్ కింద ఆ బీదర్ చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ముగ్గురు వ్యక్తులు మాకు తారాసపడ్డారు. వాళ్ళని చెక్ చేయవస్తే వాళ్ళు సరిగా సమాధానం చెప్పకపోవడం వలన గట్టిగా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇట్లా బైక్ చెక్ చేసుకుని పోతున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళని పట్టుకొని ముగ్గురిని ఆ ఇంట్రాగేషన్ భాగంలో విచారణ చేసి చెప్తే వాళ్ళు 13 వెహికల్స్ వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ 13 వెహికల్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాము. మిగతా కూడా వాళ్ళ దొంగతనం చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కడ మీరు కూడా తెలియలేదు. ఇంకా కొన్ని వెహికల్స్ కూడా స్క్రాప్ దగ్గర అమ్మడం జరిగింది. ఆ స్క్రాప్ వాళ్ళని చూపించడం వలన వాళ్ళు సరిగా అడ్రస్ చెప్పలేకపోయారు. ఈ 13 వెహికల్ మాత్రం జైరాబాదు, మన సంగారెడ్డి, హైదరాబాద్ ఈ పరిసరాల్లో వాళ్ళు దొంగతనం చేసి అమ్మినట్లు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర రికవరీ చేసి ఈరోజు ముందు చెప్పడం జరుగుతుంది. దాని 13 వెహికల్కి సంబంధించిన వర్త్ వాల్యూ 10 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ టీమ్స్ చేసినందుకు జైరాబాద్ సిబ్బంది పోలీసులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అంతే.